గ్రంథిని విడిపించే బోధ ఇది సామాన్యమైంది కాదు. ఒకరెవరైనా దానికి కొంచెం మసాలా పెట్టి బ్రహ్మానంద రెడ్డి వాళ్ళ క్లాస్మేటా వీళ్ళ క్లాస్మేటా అని చెప్పారు. నేను ఎందుకు చెప్తున్నాను, నేను ఏ స్థితిని పొందాలో మన సాంప్రదాయంలో ఉండే వాళ్ళందరూ ఆ స్థితిని పొందాలి, అందరూ భ్రాంతి రహితం చేసుకోవాలని సుసంకల్పంతో చెప్పే మాటలే ఇవి. అంతేగాని నేనేమో అహమని నేనే గొప్ప అని చెప్పేది కాదు. మన బోధ చెప్తారు ఇదంతా సాంప్రదాయంగా ముందుకు పోతే. మన హైదరాబాద్లో వేరే వాళ్ళు పిలిచారు, మీ పరిపూర్ణ బోధలో ఉన్నటువంటి విశిష్టతను చెప్తూ ద్వేషము అసమానతల గురించి తీసివేసే మాటలు చెప్పాలి. మా సాంప్రదాయస్తులు హైదరాబాద్ పట్టణంలో చాలామంది ఉన్నారు. మేము అందరము వస్తుమా అంటే వద్దునైనా మీ సభలు మేము కొంచెం చూసాము, వస్తారు ఒక్కొక్కరు 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పిపోతారు, మాకు అర్థం కాదు, మీరు ఒకరే వచ్చి 3 గంటలు చెప్తే మేము బాగా వింటాము. వాళ్ళ ఆ కాన్సెప్ట్తో పిలిచారు నన్ను. నేను మిగతా వాళ్ళందరినీ పిలుచుకొని పోతే వాళ్ళు మైకులు ఇవ్వరు, ఈ వచ్చిన వాళ్ళు బాధపడతారనే భావనతో అక్కడికి పోయి చెప్తే వాళ్ళన్నీ ప్రశ్నించారు ఫోన్లలో. మళ్ళీ మీరు గురువులు కొంతమంది చెప్తున్నారు ఎరుక పరిపూర్ణం అవుతాదని, మేము చెప్పేది అవ్వదే కదా అని అక్కడ అద్వైత సిద్ధాంతంలో బాగా ప్రావీణ్యత పొందిన వాళ్ళు ఆ మాటలు చెప్పారు నాతో. మఠాకాశము మఠం బయలుపోతే ఘట్టంలో ఉండే ఆకాశం మఠాకాశంలో కలిసిపోతుంది కదా, మేము అలాగే చెప్తున్నాము, మీరు ఈ ఎరుక పరిపూర్ణం అయిపోతుంది అంటున్నారు, మాకు మీకు ఏం భేదం ఉంది, మళ్ళీ మీ పరిపూర్ణ వాళ్ళ విశిష్టత ఏముంది నాయన అని అడిగారు మేధావులు వాళ్ళు. మేము చెప్పమయ్యా ఆ మాటలు, గురు కృప కటాక్షహీనులు అల్పగురు పరాయణులు ఈ పరిపూర్ణ బోధలో కూడా ఇచ్చిపుచ్చుకునేది ఉంది. వాళ్ళు చెప్పారు అంతమంది గురువులకు మీరు మైకులు ఇస్తారు ఎందుకు అని. మా గురువుల్లో కొంతమంది మళ్ళీ వాళ్ళ సభలకు పిలుస్తారు, మేము పోవాలనే భావనతో ఇచ్చేవాళ్ళు ఉన్నారు నాయన మా ఊళ్ళు. అందరినీ పిలిచేది 5 నిమిషాలు ఇచ్చేది. ఎందుకు అలా ఇస్తున్నారు అంటే వీళ్ళు వల్ల వాళ్ళని వల్ల నాకు అక్కడికి పోతే మైకి ఇచ్చారు. ఇట్లా ఎన్నో దోషాలు ఉంటాయి, మీలో కూడా దోషాలు ఉంటాయి, దోషాలతో మాట్లాడేది కాదు. మా పరిపూర్ణ బోధ ఎలా ఉంటుంది, శిష్యుడే చెప్తున్నాడు, గురువరా మీనా సందున ఎరుక అనే తెరగలిగి ఉండే ఇన్నాళ్ళవలే కరుణారసేక్షణములను తెరదీసి తిరిగి శిష్యుడే చెప్తున్నాడు, గురుదేవా నాకు బోధ తెలియనప్పుడు ఎరుకనే ఆవరణంలో నేను ఉంటే ఎన్నో భ్రమలతో భ్రాంతులతో చెప్పలేనంత అసహనంతో అలజడితో అభద్రతా భావనతో అభిమాన అనురాగ అహంకారాలతో ఊరికే ఆకారంలో మానవ జన్మగా ఉండిన అంతఃకరణ ఎప్పుడు ఒడుగుడుగులతో ఉండేది. నాకు ఏది యథార్థమో ఏది యథార్థము కాదో అని తెలియని నిర్ణయాత్మకమైన బుద్ధి లేనటువంటి వాడును మీ దగ్గరకు వచ్చి చేరాను. సాంప్రదాయంగా ప్రబోధం నేను ఆశాంతము గుర్తెరిగాను. ఎరిగి గురువుకు నాకు ఏం తేడా ఉంది, ఎరుక అనే తెర, నేననే తెరను తప్పించుకొని ఉన్నాడు గురువు, నేననే తెరలో ఉన్నాడు శిష్యుడు. ఈ నేననే తెరను తొలగించుకొని శిష్యుడు కూడా గురువు పొందినటువంటి స్థానాన్ని గురువు పొందినటువంటి స్థితిని పొందాడు ఆ మహానుభావుడు శిష్యుడు కూడా. అటువంటి శిష్యుడు చెప్తున్నాడు చాలు బోధ దూరేది ఎక్కడికి, మీరు చెప్పే బోధ చాలు నాయన, నాకు సంపూర్ణం అయ్యింది. ఎలా అయింది, పరిపూర్ణమును చూశాను నేను, లేని ఎరుక దాని స్వరూపాల గురించి బాగా విచారించాను, ఎరుక లేదని నాకు బాగా దూరమైపోయింది, ఇంక నాకు మీరు చెప్పే బోధ ఏమాత్రం దూరదు అని చెప్పాడు. అంతకు ముందే గురువు పరిపూర్ణ బోధ చెప్పిన గురువు బహుముఖ ప్రజ్ఞావంతుడు, సకల విద్యాసారుడు, సమస్త వేద వేదాలను మహానీయుడు, చాలు చాలునని నీకై నీ నోట నీవు పలుకుదాకల చాటులను చెప్పుచుందు సరళా నా మాట రాగోరుచున్న మరి నీ నోట నూటికొక్కటి సేలు మాటాన్ని తెలియము మాటి మాటికి కొట్టి పాఠాలేమిటి. ఇంకా గురువే అభయం ఇచ్చాడు, సూటిగా ఈ బోధ నాకు అర్థమైపోయింది స్వామి అని శిష్యుడు అనే వరకు నేను ఎంతో ఓర్పుతో నేర్పుతో నీకు ఈ బోధ చెప్తాను. గురువే చెప్పాడు, దీవించి ఇస్తే నీ సేవించిన సేవ మెచ్చి చిత్తములోన గావించు విపుడు గానము భావించింది ముఖ్యమనుచు భావనశీల. ఏం పదాలు పెట్టో శిష్యునికి నేను దీవించి బోధించాను నాయన, ఇదే ముఖ్యమనుచు నీవు ఈ స్థితిలో ఉండు నాయన. ఆ స్థితిని కల్పించే వరకు గురువు చెప్పాడు కాబట్టి శిష్యుడు ధైర్యంగా చెప్తున్నాడు.
పరిపూర్ణము నేను చూశాను. కొంతమంది అది చూసేకి ఏమన్నా వస్తువా, అది చూసేకి ఎరుపు ఉంటే కదా చూసేది, ఇట్లా మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు మన బోధలోనే. శిష్యుడే బ్రహ్మాండంగా చెప్పాడు, పరిపూర్ణము చూపిస్తేనే నేను చూశాను. పరిపూర్ణం ఇదిగో ఇదిగో ఎరుక లేని ఎరుకను లేదని ఎరింగించిన గురుడే సరే, ఎరుకను నిలిపేటి గురుడు ఎందుకోదన్నా? ఏం మాటలు ఈ మాటలు? పరిపూర్ణ బోధ చెప్పే గురువు పరిపూర్ణాన్ని పక్కా దర్శించుంటాడు, ఎరుకను గురించి బాగా విచారించుంటాడు, ఇది లేని వస్తువు అని దృఢమై ఉంటాడు. అటువంటి గురువు శిష్యుడికి బ్రహ్మాండంగా ఎందుకు ధైర్యం ఉండదు ఆ గురువుకు? అయితే గురువు అక్కడ చెప్పాడు, మనం అలా చెప్పకూడదు, చెప్తే అహంకారం అనే మాటలు మంచి మాటలు కాదు. పరిపూర్ణం ఇదిగో ఇదిగో ఎరుకని చూపించి లేని ఎరుకను లేదని ఎరింగించిన గురుడే సరే, ఎరుకను నిలిపేటి గురుడు ఎందుకోయన్నా? తద్బోధ నీకు ఎందుకోయన్నా? సృష్టిలో ఉండే బోధలన్నీ ఎరుకను నిలబెట్టే బోధలు. పరిపూర్ణ బోధ ఒక్కటే ఎరుకను రహితం చేస్తుంది. ఎరుకకు సర్వలక్షణ విలక్షణమైన పరిపూర్ణాన్ని దర్శింపజేసి అది ఉన్న వస్తువుని నిర్ధారణ చేస్తుంది. శిష్యుడు అంతలేదు ఒప్పుకోడు, మహామేధావి. ఎంత మేధావి వీడు! పూర్ణ సూక్ష్మ బహుముఖ ప్రజ్ఞావంతుడు. అంత మేధావి అయిన శిష్యుడు గురువుతో విన్నవించుకుంటున్నాడు, దారుని కొంత చెల్లించి విచారించింది. కానీ ఈ విచారము చెప్పక నేను ఎవ్వారలు వినలేదు ఆరయ్య, మీ నోట విన్నానయ్యా గురుమూర్తి. నా తరమా నుతి చేయ మీ కీర్తి, సారసనైన పురారి నీరజ బృందారక ముకులైననే రాడు మిము తెలియ అయ్యా గురుమూర్తి. శిష్యుడు బహుముఖ ప్రజ్ఞావంతుడు, పరమాత్మ స్థానాన్ని అధిరోహించిన మహనీయుడు. అక్కడ కలిగిన ఘోర సంసారం అనే బాధను పోగొట్టుకోవాలనే వాడు గురువు దగ్గర అంత బోధ విని దారుని కొంత చెల్లించి విచారించింది. భూములను అంతా చెల్లించాను నేను. ఎన్నో ద్వైత అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాలు వేదాంగాలను చెప్పే గురువులందరినీ పరిశోధించాను. కానీ ఈ బోధ ఉన్నది ఉన్నట్టు చెప్పే బోధ ప్రపంచంలో ఎక్కడా నేను వినలేదు, మీ నోటి గుండానే విన్నాను. ఈ మాటలు మనం చెప్పినప్పుడు మిగతా వాళ్ళు ఈ పరిపూర్ణ బోధలోనే ఉండి మిగతా వాళ్ళను గొప్పగా వర్ణించే వాళ్ళు ఉండాలి. శివరామ దీక్షిత సాంప్రదాయ ప్రబోధ మాది అని కళ్ళబొల్లి మాటలు చెప్తూ శిష్యులను వక్ర మార్గాల్లో పైనింపజేస్తూ వాడి హృదయంలో వాడి చుట్టూ ఫోటోలు పెట్టుకుంటారు. నేను మదనపల్లికి పోయిన ఒక గురువింటికి, చాలా నన్ను బాగా ఆదరించారు, వాళ్ళ భార్య భర్త మర్యాద చేశారు. మన గురు ఫోటోలు ఒక కట్టేవు పైన షిరిడీ సాయి ఫోటో ఉంది, దాని చుట్టూ బల్బులు పెట్టి 20-30 వేలు డెకరేషన్ పెట్టారు. నేను టిఫిన్ తిని నాకు బాగా అయినా అన్ని బాగున్నాయి, మన గురువు ఫోటోలు లేవు, మీ ఇంట్లో నువ్వు గురుస్థానానికి వచ్చావు అంటే మా భార్య కోడాలు ఒప్పుకో స్వామి, మేము ఈ స్వామినే రోజు 3 సార్లు పూజిస్తాము అని చెప్పి. ఇంకా నీ దగ్గరికి వచ్చే శిష్యులకు నువ్వేం దారి చూపిస్తావు, ఏం ప్రభావం చెప్తావు? మన సాంప్రదాయం ఎంత ఘనమైంది. ప్రారంభం నుంచి చివరి వరకు శిష్యుడు ఈ బోధను సాంగోపాంగంగా అర్థం చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఆ 4 మాటలు ఈ 4 మాటలు నేర్చుకొని వాళ్ళ గురువులను మేము పోతే మా సాంప్రదాయం ఆగిపోతుందని అధికారాలు ఇవ్వడము, వాడు మళ్ళీ పూర్ణంగా విద్యను అభ్యసించకపోవడం వల్ల కలిగే అనర్థాలు ఇవన్నీ. ఈ దోషాలన్నీ రూపుమాపాలి అంటే బోధను పూర్ణంగా విచారించాలి. వీడు చెప్తున్నాడు శిష్యుడు ఎంతో చరిత్ర కలిగిన ప్రపంచంలో మహామహా గురువులు విచారించాను ఈ బోధ. కానీ ఈ బోధ భ్రాంతి రహిత బోధ, వస్తునిచ్చే ప్రబోధ ఎక్కడ నేను వినలేదు ఆనయ్య, మీ నోట విన్నానయ్యా గురుమూర్తి. సారసనయన తామర పువ్వులు వంటి కన్నులు కలిగినటువంటి మహానుభావుడు విష్ణు. పురారి త్రిపురములను జయించిన వాడు శివుడు. నీరజుడు తామర పువ్వులో పుట్టినవాడు బ్రహ్మ. వాళ్ళ నుంచి కూడా కాదయా నిన్ను పొగిడేకి. ఎందుకు వాళ్ళ నుంచి కాదంటే క్రింద చెప్తాడు మళ్ళీ శిష్యుడు. గురుదేవా, గట మీదుట పెట్టి చూపిన అటువలే బయలుండో చూపించింది. శిష్యుడే చెప్తున్నాడు గురువుతో, బయలును ముందర కొండబెట్టి కన్నులుండే వానికి చూపించేది ఎంత సులభమో అంత సులభంగా చూపించావయ్యా బయలును నాకు. అతి మాయలచే నటించుతున్న ఎరుకను త్రుటిలో విడిపిస్తుంది. అనేక మాయలతో లోపల ఒకటి బయట ఒకటి కపటము, మోసము, కుట్ర, దగ, అనేక మందిని మోసగించేది ఎరుక. అది ఒక వస్తు రూపము కాదు కాబట్టి ఏ రూపమైనా దాలుస్తుంది. అదే అవతార పురుషుడు. ఏ రూపంలోకైనా పోయే పౌరుంది దానికి. అన్ని శక్తులు యుక్తులు కలిగినటువంటి ఎరుకను త్రుటిలో విడిపిస్తుంది. క్షణకాలంలోనే విడిపిస్తారయ్యా మీరు.
ఎట్లా విడిపించారు చెప్తున్నాడు శిష్యుడు. ఎటు దోచక ఇల్లు వెళ్ళి ఇట మేము చూచినప్పటి నుంచి ఇప్పటిదాకా బోధిస్తుంది. గురుదేవా, ఇల్లు వదిలిపెట్టి మీ దగ్గరికి వచ్చాను, అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే ఏమి? నేను బయలుదేరా విషయము నాకు తెలియదు, ఎరుకనే విషయము తెలియదు, ఎరుకకు మూలము లేదనే విషయము నాకు తెలియదు. అటువంటి అజ్ఞాన అవివేక అంధకారంలో ఉన్నటువంటి నాకు బయలును బ్రహ్మాండంగా దర్శింపజేశారు. బయలుకు ఏ విధమైనటువంటి సంబంధం లేని ఎరుకను గురించి బాగా వివరించారు. ఎరుక నీ స్వరూపము నాయన అని ఎరుక స్వరూపాన్ని నన్ను చేశారు. నాకు మూలము లేదని చక్కగా మీరు తెలియజేశారు. గురుదేవా, ఇన్ని మాయల చేత ఇన్ని రకాలుగా ఉండి ఆ ఎరుకను త్రుటిలో విడిపించారయ్యా అంటానే గురువు సంతోషపడ్డాడు. ఇన్ని మాటలు వీడు వాచ్యార్థంలో ఉన్నాడా, నిర్ణయార్థంలో ఉన్నాడా అని. అయితే ఆయన నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా చెప్పరా అన్నాడు. అడగండి గురుదేవా అన్నాడు. ఒరుడు నేను అనక నిండినది అదేమో ఎరిగింపు అన్నాడు. ఒకటో ప్రశ్న. అంటానే శిష్యుడు బయలు స్వామి అన్నాడు. అమ్మ ఎరుకు చెప్పలేదు అంత చెప్పేదాన్ని ఇదేమో అనుమానం వల్ల గురువు అడుగుతాను టక్కన బయలు అన్నాడు. ఇప్పుడు నన్ను మీరంతా చూశారు, బ్రహ్మానందరికి చూపించండి అంటే భయపడతారా? చూసిన వాళ్ళకి ఏం భయం ఉంటుంది నాయన? దయాన్ని చూపించండి అంటే మీరు చూపించలేరు, ఆ వస్తువు లేదు కాబట్టి. ఉండే వస్తువు బయలు కాబట్టి చూసిన వాడు ఎట్టి పరిస్థితులైనా చూపగలుగుతాడు. ఇదిగో బయలు అన్నాడు శిష్యుడు. ఆహా, మరి ఒరులు నేను చేయరిగే నీవెవరు అన్నాడు. లేనేను కదా స్వామి అన్నాడు. గురువుకి ఎంత ఆనందమైందో. ముందు వీడు వేదాలన్నీ చదివి నేనే పరమాత్మను, నేనే అచలము, నేనే సత్యము, నేనే శాశ్వతము అని దృఢం చేసుకుంటే వీడు లేనేను కానీ పదం ఉపయోగిస్తున్నాడు. నేను లేనివాడను, ఉన్నది పరిపూర్ణము, అదే బయలు, అదే శాశ్వతము, అదే అచలము అనే పదాలు సరిపడేది ఉంది స్వామి అని అంటేనే గురువు ఉన్నావు అన్నాడు. మళ్ళీ చూస్తామని ఉంటే లేననుకో అన్నాడు బదిలో. గురుదేవా, నేను ఉండినా లేనివాడనే, పూర్వం లేను తరువాత ఉండను, మధ్యలో ఉన్నట్లు ఇదంతా భ్రమ, నాకు ఇప్పుడు మూలము లేదు, నేను ఆశ్రిత వస్తువు ఎరుక అనేది. అంటే ఆశ్రిత వస్తువు అంటేనే ఇప్పుడు ఈ విద్యుత్ ఆ లైన్ ఆశ్రయించుకొని ఉంటాను, లైన్ లేకపోతే విద్యుత్ ఉండలేదు. అంటే ఈ ఎరుక అనేది కూడా ఎంత గొప్పదైనా కూడా ఈ ఖచ్చితంగా ఒక వస్తువును ఆశ్రయించుకొని, దేహం అనే వస్తువును ఆశ్రయించుకొని ఉంది. ఈ దేహం లేకపోతే అది అనాశ్రిత వస్తువు, దానికి ఆశ్రితం లేదు. ఇది బాగా ఎరిగినవాడు కాబట్టి శిష్యుడు నేను లేనెరుకను స్వామి, ఉన్నా ఉంటే ఇది లేననుకో అన్నాడు. మళ్ళీ గురువు చూస్తాను నేను సత్తానని, మరి నేను అన్నాడు. నేను గురువుని కదా, నేనేమన్నా బయలైతానా పరిపూర్ణ? ఇట్లా చెక్క మాటలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు గురువు నేను పరిపూర్ణం, నిన్ను పరిపూర్ణం చేస్తానే వాళ్ళు ఉన్నారు. నేను చాలా మంది గురువులను చూశాను. ఆ మాట అంటే నేను శిష్యుడు మేధావు కాబట్టి నీ మదిలో నిన్ను నీవు లేవు అనుకో గురుదేవా అన్నాడు. నువ్వు కూడా లేవంటే బోధకు దోషం వస్తుంది. ఇంత బోధ చెప్పిండే గురువుని డైరెక్ట్గా నువ్వు లేవంటే బాగుండదు. కాబట్టి చూడు ఎంత సూక్ష్మ బుద్ధి, ఎంత సూక్ష్మ పదాలు ఉన్నాయి మన పరిపూర్ణ బోధలో. నీ మనసులో గురుదేవా నిన్ను నువ్వు లేవు అనుకో అన్నాడు. గురువుకు ఆనందమైంది, చాలా సంతోషమైంది. మరి ఈ లేనెరుక ఇట్లా ఎరిగి లేకుండా పోతే పరిపూర్ణము అన్నాడు. శిష్యుడు నవ్వి ఆ పైది మళ్ళా మన మెత్త స్వామి గుర్తెరిగేది, ఇన్ని పరీక్షలు పెట్టాలా నాకు అన్నాడు. కొంతమంది మూర్ఖులు, వితండవాదులు పరిపూర్ణ బోధ ఎరగలేని దత్తమ్మలో ఈ ఎరుక పరిపూర్ణమవుతుంది అంటాను. నా ఎరుక పరిపూర్ణమవుతుందంటే మేము ఇట్లా వాళ్ళతో మాటలు పడాలి. వాడు వీడు ఫోన్లు చేస్తాడు, మీ బోధ ఒకటే మా బోధ ఒకటే, మా ఇక్కడ ఇదే నిన్న పౌర్ణమి రోజు ఇదే మాట్లాడు, మీరు అట్లా చెప్తున్నారు, మాది ఒకటే మీది ఒకటే. ఈ కృష్ణప్రభువులు శివరామ దీక్షితులు ఇట్లా మహానుభావులు చేసింటే కష్టము చూసి ఎక్కడ పోవాలి? ఎట్టి పరిస్థితుల్లో ఎరుక బయలు కానే కాదు, ఇది లేని వస్తువు, ఇది శాశ్వత వస్తువు కానే కాదని శిష్యుడే చెప్తున్నాడు. నిర్ణయం అయింది కదా, ఇక బయలుతో మనకేం పని, పరిపూర్ణంతో మనకేం పని స్వామి అని శిష్యుడు చెప్తానే గురువు ఆనందపడి, నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధే కానీ ఎన్ని విధములుగా నుంచి భక్తుల యాభక్తులు నా బుద్ధికి మెప్పు రావు, నా తండ్రి వినరా శభాసుని నే తండ్రి వినరా. ఏ బుద్ధి ఇక పూనకు, ఏ బుద్ధి పూనితే ఈ బుద్ధి చెడిపోవు అన్నాడు. చూడు, ఈ మాటలు పరిపూర్ణ బోధ చెప్పే గురువు దగ్గర మనం అనిపించుకోవాలంటే ఎంత విస్తీర్ణ ప్రయాణం చేయాలా, ఎంత బోధన సాంగోపాంగంగా మనం నేర్చుకోవాలి.
రే నాయనా శిష్య, నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధే కానీ ఈ గురువును శిష్యుడు మొదట 5 ప్రశ్నలు అడిగింటాడు. గురు శిష్య అన్యోన్య దర్శనంలో తానే ననకను నిండిన దానికి పేరు ఏమి అడిగింటాడు శిష్యుడు. ఈ ప్రశ్నలు అక్కడ కొంచెం మార్చి మళ్ళీ గురువు అడుగుతాడు. ఇద్దరు సమాధానాలు ఒకటైపోతాయి. అట్లా గురువు ఏ బుద్ధిని దాచాడో, ఏ స్థితిని దాచాడో శిష్యుడు కూడా ఆ స్థితిని దాచాడు. పరిపూర్ణ బోధ ఎరిగిండే మహనీయుడు నేను లేననే 4 అక్షరాల మంత్రాన్ని బాగా పఠించి నిర్మలాంతఃకరణ కలిగి గురువాక్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అటువంటి స్థితి పురుషుడి ముఖములో ఆరోహణ అవరోహణ కళలు ఉండవు, దేదీప్యమానం ఉంటుంది. వాళ్ళు మాట్లాడే మాటలు కట్టా కొట్టన్నిట్లు ఉంటాయి, హృదయం రెండవలే ఉంటుంది. అది నా స్థితి. కొంతమంది కపటము లోపల ఒకటి పెట్టుకొని బయట అనేక రకాలుగా ఇతరులు తన గౌరవ మర్యాదలు పొందాలని చెప్పే మాటలు. శివరామ దీక్షిత్ సాంప్రదాయం అది కాదు, యథార్థం మాట్లాడతాడు. ఎవరుంటే ఏమి భయమురా, సమరింతులు తప్పులు ఉంటే సాధువులు విన్నాను కొట్టరడ్డంగా అని చెప్పినాడు శివరామ దీక్షిత్. ఆ వారసులు మనం. ఆ వారసత్వంలో ఈ బోధ నెరిగి నిర్మలాంతఃకరణ కలిగి నిశ్చలమైనటువంటి స్థితిలో ఉండేవాడు. అదే ఊళ్ళో పెద్ద కోటీశ్వరుడు ఎప్పుడు కోపము, ఈర్ష్య, డంబము, ఇంకా చెప్పలేని ఒడిదుడుకులు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని ప్రార్థించేది, ఆ దేవతల దగ్గరికి అడుగుతుండేది. మళ్ళా ఇన్ని అవతారాలు ఎత్తుతూ ఈతంగా ఓ రోజు చూసి ఏమి స్థితి, ఆయన ముఖము షోడశ కళ పరిపూర్ణమైందే, నేను కూడా ఆ స్థితిని పొందాలని గురువు దగ్గరికి వచ్చి అడిగినాడు. నేను మీ స్థితిని పొందాలి, మీ వలె ఈ గ్రామ మండల దేశాల్లో మార్కులు సంపాదించుకోవాలి, నాకు మా ఇంట్లోనే మా భార్య, తల్లిదండ్రులు, పిల్లలు మంచి మార్కులు లేదు, ఇంత సంపాదించి పెట్టినా ఏమీ ప్రయోజనం లేదు అని చెప్పాడు. అప్పుడు అవన్నీ ఉంటే ఉన్నీలే బిడ్డారా నాయన, నీకు 4 రోజుల్లో మరణం ఉంది అన్నాడు గురువు. అంటే వీడు బోధ మర్చిపోయినాడు. స్వామి 4 రోజుల్లోనే నాకు మరణం ఉంది అంటే, ఉంది నాయన నీకు 4 రోజుల్లో మరణం, ఏం చేయాలి స్వామి అన్నాడు. ఇంక నుంచి మంచిగా ఉండిపో, అందరి దగ్గర మంచి మార్కులు తెచ్చుకోపో అన్నాడు. వీడు ఇంటికి వచ్చినాడు, భార్యను బాగా తిరుపతి అక్కడంతా తీసుకొని పోయి కావాల్సిన నగలు, పట్టు చీరలు, తల్లిదండ్రులు బాగా కావాల్సినవి, బంధువుల దగ్గర మంచిగా ఉండడం. 4 రోజుల్లోనే అద్భుతమైన మార్పులు వచ్చేసింది. 1 తర్వాత మరణిస్తాడు కదా, భయంతో మళ్ళీ గురువు దగ్గర పోయినాడు. స్వామి నేను రేపు చనిపోతానా అన్నాడు. నేనెందుకు చెప్పినారా రేపు చనిపోతావా నువ్వు, వారంలో ఎప్పుడోసారి చనిపోతావు, అది ఆ వారమైనా కావచ్చు, జూలై కావచ్చు, ఆగస్టు కావచ్చు, 2026 కావచ్చు, 30 కావచ్చు, ఈ వారంలోనే చనిపోతామని చెప్పాను. ఏమైనా తిక్కోడా అన్నాడు. అప్పుడు గురువు చెప్పాడు, రే నీవు ఈ వారంలో చనిపోతాను సత్యమని మరవకుండా ఎట్లా నువ్వు వ్యవహారం చేసి అందరి దగ్గర జేజేలు పెట్టించుకున్నావో, నేను మా గురు కృప వల్ల నేను వారంలో కాదు, నేను లేదనే భావనతో జీవిస్తున్నా. ఏ భావనతో? ఈ ఉత్త బట్టబయలేమి లేదని వాడు రాగిగాడు, అతడు విరాగిగాడు. నిజంగా గురుకృప పొందిన వాడు, పరిపూర్ణం తప్ప ఇంకేమీ లేదనేవాడు మన అధ్యక్షుడు చెప్పినట్లు అధ్యక్ష పదవి కూడా ఒక ఇంటికి సమానం అనుకోని ఉంటాడు. ఈ సభలు, ఈ కీర్తి ప్రతిష్టలు ఇంత విశాలమైనటువంటి పరిపూర్ణంలో ఎంతరా, ఎన్ని బ్రహ్మాండాలు అయితే ఒక పరిపూర్ణానికి సమానము, ఎన్ని భారతదేశాలు అయితే ఒక భూగ్రహానికి సమానము, ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో ఈ విశ్వంలో. ఈడన్నీ తెలిసింటారు ఈయనకి చెప్పాలని రాగం ఉండదు, చెప్పకూడదని రాగం ఉండదు. నాకెన్నో పనులు ఇంటి దగ్గర. ఈరోజు బ్యాంక్ వాళ్ళు వచ్చారు మా ఇంటికి, ఏదో ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చే, వాళ్ళు సాగనంపేళ్ళకి 5 సమయం అంతా సరిపోయాయి. డాక్టర్ అమ్మ గారు రానే రావాలంటే ఇంకా సరేనే వచ్చారు. మళ్ళా మా సమాఖ్య అధ్యక్షులు రాస్వామి అంటే కారు తీసుకొని వాడికి వచ్చారు. అంటే పోవాలని ఉండదు, మనకు పోకూడదని ఉండదు. ఎనికి శరీరం ఏమి లేదని వాడు జ్ఞాని కాడు, అజ్ఞాని కాదు. ఆ స్థితిలో ఉంటాడు. ఆ సీసపత్యం వలె ఆ స్థితిలో ఉన్నటువంటి ఇతడు ఆ సావుకారికి ఏమైతే ఈ స్థితిని చెప్పాడు, వారికి ఆశ్చర్యమైంది. స్వామి నువ్వు ఈ వారంలోనే నేను ఇన్ని మార్పులు సంపాదించానంటే, జీవితం అంతా నేను అబద్ధమనే మంత్రం మరవకుండా ఉంటే ఇంకెన్ని మార్పులు వస్తాయో. అచల సాంప్రదాయంలో పరిపూర్ణ బోధ ఎరిగిన మహనీయులో ఆ స్థితిలో ఉంటారు. సూర్యుడు పోవచ్చు, చంద్రుడు పోవచ్చు, పంచభూతాలు పోవచ్చు, చరిత్ర పోవచ్చు. ఎందుకు వీడు రోజు సచ్చిపి బ్రతుకుతాడు కదా. నేను లేను, నేను అబద్ధము, నాకు మూలము లేదు, నేనే మాయ, నా భార్య నా పిల్లలు కాదు మాయ, అది తిక్క సిద్ధాంతం. ఇల్లు మాయ, దేహం మాయ అనేది తిక్క సిద్ధాంతం, పనికిరాని సిద్ధాంతం. అది కాదు, నేననే అహంకారమే పెనుమాయ. దాని మాయను చేసుకొని భార్య పిల్లలతో బాగా సంబంధాలు ఉండాలి. మనకు తల్లిదండ్రులను బాగా ప్రేమించాలి, అత్తమామలను బాగా గౌరవించాలి, పూజించాలి. అడక తినే బుద్ధి వదిలేయాలి. మనం
సోమవారం ఒకడు, మంగళవారం ఒకడు. వాళ్ళు ఏమైనా ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు మనకి ఇచ్చాకే. అడుక్కున్నాడు కంటే భర్త దగ్గర అడుక్కుందాం, తండ్రి దగ్గర అడుక్కుందాం, సేవ చేసి ఇరుగు పొరుగు సేవ చేసి ఇట్లా చెప్పే సిద్ధాంతం. నేను మాయని వీడు ఉంటాడు ఈ గురువు. ఆ శిష్యుడు అర్థం చేసుకున్నాడు. అట్లా అర్థమైనటువంటి వారి బుద్ధి గురు బుద్ధికి సమానం. చీబద్దులు, యా బుద్ధులు నా బుద్ధికి వెప్పు రావు. చీబద్దులు కొంతమంది తపస్య గొప్పదనేది, కొంతమంది మౌనం గొప్పదనేది, కొంతమంది ధ్యానం గొప్పదనేది, కొంతమంది మామూలమే గొప్పదనేది. వాళ్ళు దానికి బద్దులైనారా. ఆ బద్ధత్వం ఉండే బుద్ధి నా బుద్ధికి సరిపడదు. ఇట్లా మనం గురువు దగ్గర అనిపించుకోవాలంటే ఎంత శిష్యుడు ప్రయాణం చేశాడు. కొట్టితి, తిట్టితి, శ్రమలను పెట్టితి, నీ మనవి చెవినం పెట్టక పెడచెవు పెట్టితి, కొట్టితి, వెడలను కొట్టితి. ఇన్ని పనులు చేశాడంట ఆ గురువు. మన గురువు పొరపాటున ఏదన్నా అంటే వేరే పార్టీకి వెళ్ళిపోతాం. మన వాడు ఉన్నదే ఒకటి సభలో. ఇక్కడ శిష్యుడు ఎటువంటి వాడు? 9 పనులు చేశాడు. ఎన్ని పనులు? 9 పనులు చేశాడు. నాకు కూడా ఈ మధ్య సభలకు రావాలనే దానిపైన రాగం నశించింది. వచ్చిన ముడి నుంచి టెన్షన్. ఇంక అధ్యక్షుడు చాలా అంటాడేమో, చాలా అంటాడేమో. ఇంత ఖర్చు పెట్టి దయానిధి హరి గారు ఎన్నో లక్షలు పెట్టి సభ చేసినప్పుడు మెసేజ్ ప్రజల్లోకి, మన సిద్ధాంతం ఘనమైనటువంటి బోధ ప్రజల్లోకి పోవాలంటే ఆరూఢమైన వారు కొంత సమయం ఇవ్వాలి. వాళ్ళు అధ్యక్షులు గారు సేపు చెప్పారు, ఏదో సబ్జెక్ట్ తీసుకోవాలి, పొగడతో మాట్లాడకూడదు. ఎక్కడ పరిపూర్ణ బోధన ఎరిగిన వాడు పొగడతో లేకపోకూడదు. సబ్జెక్టు తీసుకొని దంచాలి. అట్లే ఇదిగా మన గొప్పతనము, ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఒకవేళ నీకు ఇన్ని ఉంగరాలు బిరుదురాలు అంటారనుకో, నువ్వే చెప్పావు మొదట అధ్యక్షులే. దూషణలు భూషణలు లెక్కించకుండా నిర్మలంగా ఉండాలి. ఎన్నన్నా దూషణలు భూషణలు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ టాపిక్ లేకపోకూడదు. స్థితిపోతుంది వారు. ఇట్లా అనుకుని నిర్మలంగా ఉండాలి. సభలో ఆ మాట మాట్లాడు, బోధే మాట్లాడాలి. ఇంకా బోధ ఏం చేయాలి? ఈ శిష్యుడు ఇంత దీర్ఘ ప్రయాణం చేసే స్థితిని పొందినాడంటే ఆషామాషి కాదు నాయన. ఇన్ని రకాల గురువు ఎందుకు చేశాడు ఆ ప్రయోగం శిష్యుడి పైన? నీ ఓపిక తెలుసుకోవాలని, నీకు కోపం పోవాలని. ఏమి బోధ ఈ బోధ? నీ ఓపిక నాకు తెలియబడాలి, నీకు ఉండే కోపం పోవాలని చెప్పి ఈ శిష్యుడు ఎటువంటి వాడు? గురుదేవా, నీ వెంట కొట్టి తిట్టిన నేను విడిచేవాడను కాదు నీ చరణములు. చరణములు అంటే 2 అర్థాలు వస్తాయి. పాదములని ఒక అర్థము, గురువు చెప్పిండే పదాలని ఒక అర్థం. ఇక్కడ గురువు పాదాలు ద్వాదశి నేను వదలనయా, నువ్వెంత కొట్టినా తిట్టినా, సావు కానీ లాస్ట్ పెళ్లి కానీ నీ దగ్గరే కావాలి. ఏం కావాలి? సావు అంటే నేననే వద్దు, అహమాయి రహితము కావాలి. చచ్చిపోవడం అంటే మామూలు సావు కానీ. పెళ్లి అంటే ఏమి? ఈ బోధతో వివాహం కలగాలి. చూడు, 2 చెప్తాడు అక్కడ. సావైనా నేను రహితం కావాలన్నా, ఈ బోధన తెలుసుకొని ఆ కథలో చెప్పినట్టు పరమానంద భరితంగా ఉండాలన్నా అది మీరే కలిగిస్తారు నాయన. అటువంటి నిజభక్తుడు రా, నే కనుగొంటి నేను ఇష్టాన్ని గురువు శ్లాఘిస్తాడు. శిష్యుని శ్లాఘించి, ఒరే మన ఇద్దరి మధ్య ఎట్లా సంబంధం ఉంది? నా నోటి మాట వెంబడి తానెప్పుడు సంచరించే. 1 నిమిషంలో ముగించేస్తాడు. ఎందుకు గురువు అంటే మనం సంచరించలేకుండా ఉన్నాము? పరిపూర్ణ బోధ తెలుసుకోవాలని గురువు దగ్గరికి శిష్యుడు వచ్చినప్పుడు మొదట భద్రాద్రి రామశతకం నేర్పించాలి, గురుగీతలు నేర్పించాలి. అదే సమయంలో అధ్యక్షులు చెప్పారు, మీరు యూట్యూబ్లో అక్కడ ఇక్కడ బోధలు చెప్తానని చెప్పద్దండి. నేను 4 సంవత్సరాల నుంచి నన్ను ఆశ్రయించి చెప్పు స్వామి అనే వాళ్ళకు ఆ జూమ్ మీటింగుల్లో స్కంద పద్యాలు, గురుగీతలు, తర్వాత నిత్యానుష్ఠానము, భగవద్గీత చేస్తున్నాం. అధ్యక్షులు చెప్పేది మంచిదే. మేము ఎంత జూములు ఎన్నేళ్ళు చెప్పినా అసలు రహస్యం చెప్పము. ఇది ఒక కిటుకు. మళ్ళా మన బోధ గొప్పతనము నేర్పుతా పోతామే కానీ వాత్సాయన కామసూత్రాలు, మీరు కవిసోడప్ప శతకాలు చదవండి, భలే వర్ణిస్తారు స్త్రీ పురుష సంభోగం గురించి. అక్కడ ఏమి వస్తుంది యథార్థంగా ఏమీ ఉండదు. మేము కూడా జూముల్లో సాయంత్రం మళ్ళీ సబ్జెక్టు నేర్పిస్తున్నాం. ద్వాదశి షోడశి ప్రాణం పోయినా చెప్పం. దాని అర్థం తనకు శరణని ఎవరైతే గురుపాదములు గడిగి ఆ స్థాయికి వస్తారో వాళ్ళకే చెప్తారు రహస్యాలు. అందరికీ ఏం చిక్కబట్టిందో చెప్పేకి వాళ్ళు ఎంత ప్రాధాన్యపడినా ఎన్ని రకాలుగా మనకు సేవ చేసినా చెప్పడు గురువు. ఆ స్థాయికి రావాలి. ఆ స్థాయికి అంటే కందార్థాలు ఎవరికి అర్థమవుతాయి? పరమాత్మ స్థానానికి వచ్చి పరమాత్మకే సందేహం వచ్చినప్పుడు
చతుర్వేదాలలో ఉపనిషత్తుల్లో మంత్రశాస్త్రాలు యోగ శాస్త్రాల్లో ఏ వస్తువులైతే పరమాత్మని ఘోషించాయో ఆ పరమాత్మ స్థానానికి వచ్చి ఆ పరమాత్మకి సందేహం వచ్చినప్పుడు చెప్పేది కందార్థం. మేము ఎన్ని గంటలు చెప్పినా మీ కందార్థాలు లోపలే అర్థం మామూలు జనులకు అర్థం కాదు. ఏందో వాళ్ళు మాట్లాడుకుంటారు లేచిపోతాం. గురుపాదం బట్టి గురుబోధ రహస్యం తెలిసి నేను పరమాత్మ అనేవాడికి అర్థమవుతుంది. దీక్షకి ఎవరికి అర్థమవుతుంది? పరిపూర్ణ బోధ ఎరిగి పరిపూర్ణాన్ని ఎరుకను వస్తునిశ్చయంగా దర్శించి ఎరుక లేనే లేదనే వారికి దీక్షకి ఏమో అర్థమవుతుంది. శ్రీకాకుళంలో చెప్పాను ఆ బోధ. ఒకడెవడో వాట్సాప్లో పెట్టాడు, ఆ స్వామి లేదన్నాడు, ఈ స్వామి లేదన్నాడు. ఇక్కడ ఉండే వాళ్ళు కొంతమంది దాన్ని సమర్థించినారు. అవును బలి చెప్పినావు. ఏంది బలి చెప్పారు? నువ్వు గురువును కాక మళ్ళీ ఇంకెవరెవరినో పట్టుకొని పూజిస్తే నీకు బోధ ఏమర్థమైంది? తనను గురుస్థానానికి తెప్పించేది పరిపూర్ణ బోధ, ఆ తర్వాత దానికి భంగం కలిగించేది పరిపూర్ణ బోధ, నిర్మలాన్ని తక్కని స్థితిని కలిగించేది పరిపూర్ణ బోధ. ఇంత గొప్ప బోధ నా నోటి మాట వెంబడి, రే శిష్య నా మాట ప్రకారం నా స్థాయి ప్రకారం నువ్వు నన్ను వెంబడించి ఎట్లా వెంబడించినావో అప్పుడే నీకు ఈ బోధ చెప్పాను రా. నీ భావము నా భావం సరిపడింది. ఇంక నువ్వు ఈ బోధ ఎవరికైతే వాళ్ళకి చెప్పద్దు, అంతటోళ్ళకైతే చెప్పుకోని గురువు ఆశీర్వచనం చేసి శిష్యుని ఈ విధమైనటువంటి స్థితిగతులను కల్పించేది. ఇటువంటి స్థితిగతులను పొందిన గురువు పరధనమును మట్టి పిల్లవలే చూస్తాడు, పరస్త్రీని తల్లి వలె భావిస్తాడు. ఏ దురాచార వృత్తులు చేయకుండా సదాచార వృత్తి సంపన్నుడై ఉంటాడు. ఆయన సృష్టి అంతా ఎందుకు శ్లాఘించదు, ఎందుకు కీర్తించదు? ఆ అద్భుతమైనటువంటి స్థితిగతులను కలిగించేది పరిపూర్ణ బోధ. ఇట్లా బోధలో మనం అందరం ఉండి ఆ స్థితిని పొంది అందరికీ పెంపొందింపజేయాలి అంటే మనందరం ఐక్యతగా ఉండవలసిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఎంతైనా ఉంది. అధ్యక్షులు చెప్పినట్లు ఒకరినొకరు మనం విమర్శించుకోకూడదు, ఎవరిని విమర్శించకూడదు, ఒకరినొకరు గౌరవించుకోవాలి. మహమ్మదీయుల్లో ఇద్దరు ఇమాములు చూస్తానే సలాం అలేకుం భయ్ అని కౌగలించుకుంటారు. ఇద్దరు పాస్టర్లు ఒకరికొకరు కనపడతానే ఇట్లా అనుకోని ఆహా యేసో ప్రభువా అనుకుంటారు. మన దేవుని బిడ్డలు అనుకుంటారు. మన పరిపూర్ణ బోధ బాగా ఒత్తిళ్ళన్నా బాగా వ్యాప్తి కావాలన్నా మనందరం ఐక్యత బ్రహ్మాండంగా ఉండాలి. ఒకవేళ నాలో దోషాలు మీకేమన్నా కనపడితే నా ఫోన్ నెంబర్ చెప్తా, నాకు ఫోన్ చేసి 2 గంటలు నన్ను తిట్టండి పర్వాలి. కూడా నీకు ఇంత గర్వం ఉంది, ఇట్లా వాని అట్లా వాని. ఇతరుల దగ్గర విమర్శించినారనుకో, తెలుసో తెలియక నాకు పెద్ద పేరు వచ్చింది బోధలో. నాకు తెలిసిందో తెలియదు ఇతరులు ఆ సమాఖ్యకు ఉపాధ్యక్షుడు అని అలా ఇలా అని. అప్పుడు నన్ను ఈ విధంగా దూషణ చేసినప్పుడు బోధన దూషించిన వాళ్ళు నాకు ఈ బోధను బాగా అర్థం చేసుకోవడం వాడు సామాన్యంగా గుర్తులు చేయడు. స్వార్థానికి బోధన వాడుకోడు. ఏ పొరపాటు నేను బుద్ధి కలిగిన వాడు. పురుగులు పడతాయి. గురువాక్యాన్ని విశ్వసించిన వాడు, గురుమాట లోబడి జీవించకుండా ఉండేవాడు ఎట్టి పరిస్థితుల్లో రవవాది నరకం అనుభవిస్తాడు. వారికి ఎక్కడ పుట్టుకతలు ఉండవు. దీక్షితులు ఆ మాట చెప్పాడు, కృష్ణప్రభులు చెప్పాడు, భద్రాజ రామశతకంలో పరశురామ నరసింహదాసు ఇంకా పండితారాజులు ఇంకా ఎన్ని కోణాల్లో చెప్పాడు. మనం ఈ బోధను తెలుసుకొని బాగా అనుభవించాలి. ఎప్పుడు బోధానందంగా ఉండాలి. లౌకికంగా మానవులు జయాలు కష్ట నష్టాలు సుఖదుఖాలు ఎన్ని వచ్చినా కూడా ఈ బోధన మనం మరవకూడదు. ఇంత బోధన మరవకుండా డబ్బు ధనము భోగభాగ్యాలు అనుభవిస్తే కొంతకాలమే ఉండాలి. ఈ బోధ ఒక్కసారి గురుముఖేన మనకు అర్థమై బయలుని దర్శించినాను అనుకో, కృష్ణ ప్రభువులు ఇంటికి వస్తాడు గురువు దగ్గర బోధ తెలుసుకొని. ఇంట్లో ఉండే వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోనైనా సంసారం చేసుకోనైనా అది చేసుకోనైనా ఇది చేసుకోనైనా అని ఎన్నో కోణాల్లో చెప్తాడు ఆయన. ఇంకొద్దు నాకు బోధోపరచి వైరాగ్యం కలిగింది ఆ మహనీయుడికి. శ్మశాన వైరాగ్యము, పురాణ వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము, రోగ వైరాగ్యాలు ఇట్లాంటివి కలగకుండా ఏం వైరాగ్యం కలిగింది? బోధోపరతి. బోధ ఎప్పుడైతే గురువుకైనా విన్నాడో, బోధ అర్థమైందో, నేను ఇక దానితోనే రతి చేస్తా, నాకు భార్య పిల్లలు సంసారం భోగభాగ్యాలు కీర్తి ప్రతిష్టలు వద్దన్నాడు ఆ మహనీయుడు. అటువంటి వారసులు మనం ఘనమైనటువంటి వారసత్వంలో ఉన్నాం. ఎప్పుడు బోధతోనే రతి చేయాలి, బోధానందమే అనుభవించాలి, బోధ స్థితిలోనే మనం ముందుకు పోవాలి. శిష్యులు ఆశ్రమాలు ఇవన్నీ భ్రమను భ్రాంతిని లంపటిపై కలిగిస్తాయి. అవన్నీ వస్తే అదొక రానిలే. మనం కావాలనుకోవద్దు, వద్దు అనుకోకూడదు. ఇంత ఘనమైన స్థితిని మనం అందరము పొంది ఎంతో వ్యయ ప్రయాసాలు పడి దయానిధి హరి గారు
ఈ మహాసభలు పెట్టాడు. అంతో ఇంత ఇక్కడి నుంచి మనం ఇంటికి తీసుకొని పోయి దాన్ని అనుభవించాలి. ఇక్కడే వదిలిపెట్టకూడదు. విన్నామా పోయిందా అనుకోకుండా ఏం చెప్పారు సభలు అంటే భలే చెప్పారు, ఏం చెప్పారంటే భలే చెప్పారు, అదే ఏం చెప్పారు. మనం ఇంటికి పోయి నేను ఒకటి చెప్తా, మీరు ఈ మాట వినండి. లాస్ట్లో నాయన అన్ని బోధల కంటే అచల బోధ గొప్పది. ఆ బోధ చెవులతో ఎవరైతే వినరో, ఆ బోధ చెప్పే గురువులను ఎవరైతే కన్నులతో చూడరో, ఎవరైతే ఆ స్వామి దగ్గర ఆశీర్వచనం పొందరో వాడు 14 జన్మలో సర్వ పాపి అయిపోతాడు. మీరు ఇది మీ ఇళ్లలో చెప్పాలి. చెప్పి ఈ సృష్టికి అంతా దేవదేవుడు ఒక్కడే, ఆ దేవుడే గురుదేవుడు రండి అని చెప్పి మన సంఘం బలపడాలి. భారతదేశంలో మళ్ళీ జనకుని యొక్క సామ్రాజ్యం మళ్ళీ మనము ప్రతిష్టాపన చేయాలి అంటే ఈ బోధ అందరూ తెలుసుకోవాలి. అందరూ తెలుసుకున్నప్పుడు జాతి మత కుల భాష వర్గ భేదాలు ఉండవు, ఈర్ష్యా ద్వేషాలు ఉండవు, పోలీస్ స్టేషన్లు ఏం అవసరం ఉండవు, రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా ఏం అవసరం ఉండవు. ఎంత తృప్తి, ఎంత త్యాగము, ఎంత వైరాగ్యము ఈ బోధ ద్వారా కలుగుతాయి. కాబట్టి మనమందరము మన బంధుబాంధవుల్ని బోధలోకి తీసుకొని రావాలి. అందరికీ బోధ నేర్పితే హైందత్వంలో ఉండే జాత్యత్వం కులదోషం అంతా కూడా సర్వనాశనం అవుతుంది. మానవులంతా ఒకే నిర్మాణం, పంచభూతాలతో నిర్మాణమైనది. మనందరము పరమాత్మ స్వరూపమే. ఇది దాచుకోవాల్సిన ఇది మాట కానే కాదు. నేను మీరు ఈ సృష్టిలో ఏ మతం వారైనా పరమాత్మ స్వరూపులే. వాళ్ళకంటే గొప్ప స్వరూపం అధిష్టాన బ్రహ్మం ఇంకొకటి సత్య ప్రమాణకంగా లేనే లేదు. అటువంటి తత్వము నేనని దానికి అలా బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మములు, బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రాది భేదాలు లేకుండా ఎప్పుడు పరమాత్మ స్థితిలో ఉండి ఆ తరువాత నేను లేననే భావన మనం అప్లై చేసినప్పుడు 10 నిన్ను చూసి బలి శబాష్ అని అందరూ ఈ బోధలేకి వస్తారు. ముందుండే విషయాలు అన్ని పెట్టుకొని మార్పు లేకుండా ఆ గురువు ఎవరు, ఆ దుర్మార్గుడు ఏం బోధ చెప్తున్నాడు, వాడు మా వాడు కొంచెం కూడా మారలేదే అనుకోకుండా మనం ఇంట్లో ఈ బోధ గురువును ఆశ్రయించిన తరువాత అద్భుతమైన శాంతము, అద్భుతమైన ఓర్పు, సహనము ఉన్నంతలో తృప్తి కలగాలి. ముఖ్యంగా ఈ పాయింట్ కావాలి. నాకు ఇంత మాత్రం గురువు ఇచ్చాడు చాలు, కారణం లేవు. వాళ్ళు ఉండే వాళ్ళని చూసి మనం సంతోషపడతాం. భోగభాగ్యాలు మనకు తక్కువ ఉన్నాయి, ఉండే వాళ్ళని చూసి సంతోషపడతాం. అనుభవించే వాళ్ళని చూసి సంతోషపడతాం. అంతకంటే గొప్పది లేదు. ఇవన్నీ మనం అప్లై చేసుకొని ముందుకు పోవాలని ఆ మాటలే మనకు మొదటి అధ్యక్షుడు చెప్పాడు. ఈ పరిపూర్ణ బోధ తెలుసుకోకపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. సత్యము, ధర్మము, న్యాయము, కరుణ, జాలి, సేవ, ప్రేమ ఇటువంటి విషయాలలో బాగా ముందుకు పోయి ఆ స్థితిని అనుభవించి ప్రపంచంలో జేజేలు పలికించుకున్నారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఘనంగా ఉంది. ఇవన్నీ ఓతప్రోతంగా మనకు గురువు అన్నీ ఇస్తాడు. అన్నీ ఇచ్చి పరమాత్మ స్థానానికి కల్పిస్తాడు. ఇంకా మనం ఎన్ని స్థితుల్లో ఉండాలి. ఒక్క నిమిషము కానీ, ఒక సెకండ్ కానీ, దుఃఖము కానీ, ఈర్ష్య కానీ మన దేహంలో ప్రవేశింపజేసుకోకూడదు. మన ఇళ్ళలోకి మన్నికబ్బలు, జరిపోతులు, పాములు, గుర్రగూబలు, దుర్మార్గులు రాణించుకోకూడదు. అట్లే ఈ దేహంలోకి రాణించుకోకూడదు. ఎప్పుడు పరమ పవిత్రంగా పెట్టుకోవాలి. గురువాక్యం తప్ప మనలో ఏమీ ఉండకూడదు. సమాధి, మరణము, మరుపు, మూర్ఛ, నిద్రలో ఎక్కడ ఉంటామో నిర్మలంగా ఈ బోధ ఎరిగిన వాళ్ళు జాగ్రత్తలోనే ఉండాలి. అట్లా చేస్తానికి పరిపూర్ణ బోధ. మనం అలా ఉండాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు మరియు దయానిధి హరికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెప్తూ విన్నందుకు మీ అందరికీ కూడా సద్గురు కరుణ కలగాలని మరోసారి కోరుకుంటూ ఉంటున్నాను.